బిగ్ బాస్ 81వ రోజు రివ్యూ చూద్దాం రండి. 80వ రోజు రాత్రి 7:45 నిఖిల్, రోహిణి మీరిద్దరు మాత్రమే మిగిలి ఉన్నారు. కానీ ఒక్కరికి మాత్రమే కంటెండర్ అయ్యే అవకాశం ఉంది. మీ ఇద్దరిలో ఎవరు కంటెండర్ అవ్వాలో మిగిలిన ఇంటి సభ్యులకు అవకాశం ఇస్తున్నారు. ఎవరు చీఫ్ కంటెండర్ కాకూడదనుకుంటున్నారో టీ షర్ట్ చింపి వేస్ట్ బకెట్‌లో వెయ్యాలి. ఎవరు చీఫ్ కంటెండర్ అవ్వాలనుకుంటున్నారో టీ షర్ట్‌ని బొమ్మకు తొడిగి చివరి మరి ఐదో కంటెంట్‌ని చేయాల్సి ఉంటుందని బిగ్ బాస్ అంటారు. చాలా చెయ్యని అబండాలు పడ్డాయి. దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి నేను మెగా చీఫ్ అవ్వాలనుకుంటున్నాను నిఖిల్ అంటే. నా విషయానికొస్తే వచ్చినప్పటి నుంచి మెగా చీఫ్ అవ్వాలి అని నాకనిపిస్తుంది. నేను బెస్ట్ ఇస్తానని రోహిణి అంటారు. నేను రోహిణికి ఇద్దామనుకుంటున్నాను. మాకు రీసెంట్‌లీ తెలిసింది చాలామంది హౌస్‌మేట్స్ కలిసి వైల్డ్ కార్డ్స్‌ని వచ్చిన వాళ్ళని వచ్చినట్టు పంపిద్దాం అనేసి చాలా ప్లానింగ్ జరిపింది. చాలా ఫ్లర్టింగ్ జరిగింది. అన్నీ తట్టుకొని ఇన్ని రోజులు నిలబడి ఇంతవరకు వచ్చాము. వైల్డ్ కార్డ్స్ అంటే అందరూ బయట చూసి వచ్చారనుకుంటారు. కానీ వైల్డ్ కార్డ్స్ చాలా డిసడ్వాంటేజెస్ ఉంటాయి. నాకు కంటెండర్‌లో నిఖిల్, రోహిణి ఇద్దరిని చూడాలనుంది. కానీ ఒకటే ఆప్షన్ ఉంది కాబట్టి రోహిణి అని గౌతమ్ అంటారు. యస్మి నేను కూడా రోహిణికి ఇద్దామనుకుంటున్నానంటారు. తేజ రోహిణికిస్తారు. ప్రేరణ రోహిణికి ఇద్దామనుకుంటున్నానంటారు. ఓకే. నా డిసిషన్ చెప్పకముందు ఒక మాట చెప్పాలి. వైల్డ్ కార్డ్స్‌ని ప్లానింగ్‌లో పంపించాలని ఒక మాట చెప్పారు. బిగ్ బాస్ వైల్డ్ కార్డ్స్ రాకముందు వైల్డ్ కార్డ్స్ అనేది ఒక సునామీ అని చెప్పారు. సునామీ అంటే నెగెటివ్ టీమ్స్ క్లాన్‌గా ఉన్నప్పుడు ప్లానింగ్ జరిగింది. ఇప్పుడు అలాంటిది ఏమీ లేదని పృథ్వీ అని నిఖిల్‌కి సపోర్ట్ చేస్తారు. విష్ణు నేను నిఖిల్‌కి సపోర్ట్ చేస్తానంటారు. అవినాష్ రోహిణికి ఇస్తారు. నబీల్, గౌతమ్ వచ్చిన వాళ్ళని వచ్చినట్టు పంపించాలని అన్నారు. ఒక వారం ఆడాం. ఇప్పుడు ఏమీ లేదు. నేను నిఖిల్‌కి సపోర్ట్ చేస్తానంటారు. మీరు ఓన్లీ వైల్డ్ కార్డ్స్ నామినేట్ చేద్దాం, బయటకు పంపిద్దాం అనేది తప్పు అని గౌతమ్ అంటే, మీరు మధ్యలో వచ్చారని పృథ్వీ అంటారు. నా ఒపీనియన్ కరెక్ట్ అయితే నన్నుంచుతారు. నీ ఒపీనియన్ కరెక్ట్ అయితే నిన్నుంచుతారని గౌతమ్ అంటారు. గ్రూపిజం, ఇండివిజువాలిటీ, డిఫెన్స్ ఏంటంటే ప్రతిసారి తప్పున్న వాడిని కాపాడుకుంటూ నామినేట్ చేయకుండా వాడిని పట్టుకొని ముందుకు తీసుకువెళ్ళాలనుకోవడం గ్రూపిజం అని గౌతమ్ అంటారు. గౌతమ్, పృథ్వీ గట్టిగా అరుస్తారు. ప్రొటెక్ట్ ఈజ్ కరెక్ట్ అని గౌతమ్ అంటారు. రాత్రి 8 గంటలకి పృథ్వీ ఇంటి సభ్యుల నిర్ణయం చెప్పండి అని బిగ్ బాస్ అడిగితే పృథ్వీ రోహిణి అంటారు. పృథ్వీ, తేజ, యష్మి, విష్ణుప్రియ మరియు రోహిణి 5గురు మెగా చీఫ్ కంటెండర్ అని బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు. రాత్రి 9:45 ఇన్ని రోజులు లేనిది ఈరోజు ఇండివిజువాలిటీ గేమ్ అని యష్మి చెప్పడం, వీడు వాడు అనడం, ఆ రోజు అక్క అన్నప్పుడు వద్దు అన్నారు. నీకన్నా చిన్న పెద్ద వాడి వీడు అనవద్దు అన్నప్పుడు వద్దు కదా అని అవినాష్ అంటారు. ఒక్కరు మాట్లాడుతుంటే ముగ్గురు నలుగురు వచ్చేస్తారు అని తేజ అంటే, డిస్రెస్పెక్ట్ చేయడం, ట్రిగర్ చేయడం, కావాలని తక్కువ చేసి మాట్లాడి ఇవన్నీ చాలా ఇదిగా ఉంటాయని రోహిణి అంటారు. గౌతమ్ అదే ప్లేస్లో ఉన్నాడు. వచ్చి స్విమ్మింగ్ పూల్ దాకా పృథ్వీ మీదకి వెళ్తున్నాడు. గౌతమ్ వెనక్కి వెళ్తున్నాడు అని అవినాష్ అంటే, మనం భయపడాలనా? క్లియర్గా గూండాయిజం, రౌడీజం అనా అని తేజ అంటారు. ఒకటో రోజు ఉదయం 8 గంటలకి ఆటో అప్పారావు అని సాంగ్ వస్తే అందరూ లేచి డ్యాన్స్ చేస్తారు. ఉదయం 11:45 మీ కిచెన్ టైమర్లో టైం పెరగాలంటే విష్ణుప్రియ ఎంటర్టైన్ చేయాలి. పాడడం, డ్యాన్స్ చేయడం తప్ప ఏదైనా చేయాలని బిగ్ బాస్ అంటే స్కిట్ చేస్తారు విష్ణుప్రియ, అవినాష్, తేజ. 5 మినిట్స్ టైం వస్తుంది అంతే. పోటీదారులు మెగా చీఫ్ అవడానికి ఇస్తున్న మొదటి టాస్క్ పట్టు వదలని విక్రమార్కులు. ఈ టాస్క్లో మీరు పట్టు వదలకుండా రంగు ప్లాట్ఫామ్ మీద నిలబడి తాడును పట్టుకొని నిలబడడం. ముందుగా నేలను తాకిన సభ్యులు చివరి స్థానంలో నిలిచి తక్కువ పాయింట్స్ పొందుతారు. చివరి వరకు ప్లాట్ఫామ్ మీద నిలిచిన సభ్యులు మొదటి స్థానంలో నిలిచి ఎక్కువ పాయింట్స్ పొందుతారు. సంచాలకుల డైస్ని రోల్స్ చేసినప్పుడు ప్రతిసారి డైస్ పైన ఏ రంగు వస్తుందో ఆ రంగు ప్లాట్ఫామ్ నుంచి తనకు నచ్చిన ప్లాట్ఫారం వెనక వైపు లాక్కోవాల్సి ఉంటుంది. ఆ ప్లాట్ఫామ్ మీద నిలిచిన సభ్యులు తమను కాపాడుకోవడానికి నేలను తాకకుండా వేరే ప్లాట్ఫారం మీదకి వెళ్లాల్సి ఉంటుంది. ఏ సభ్యులైతే నేలను తాకకుండా వేరే ప్లాట్ఫామ్ మీద వెళ్లాల్సి ఉంటుంది, ఏ సభ్యులైతే నేలను తాకకుండా చివరి వరకు ఉంటారో వారే ఈ టాస్క్ విజేతలు. గౌతమ్ ఈ టాస్క్ మీరే సంచాలకులని బిగ్ బాస్ అంటారు. 5 కంటెండర్స్ రంగు ప్లాట్ఫామ్ మీద తాడును పట్టుకొని నిలబడి ఉంటారు. బజర్ మోగుతుంది. డైస్ వేస్తే బ్లూ వస్తుంది. పృథ్వీ ప్లాట్ఫామ్ తీసేస్తారు. పృథ్వీ, యష్మి ప్లాట్ఫామ్ మీదకి వెళ్తారు. మళ్ళీ బజర్ మోగుతుంది. బ్లూ వస్తుంది. యష్మి ప్లాట్ఫామ్ తీసేస్తారు. ఇద్దరు గాల్లో వేలాడి మొదట యష్మి తర్వాత పృథ్వీ అవుట్ అవుతారు. తర్వాత మళ్ళీ బ్రజర్ మోగుతుంది.
మళ్ళీ బ్లూ రోహిణి, తేజ ప్లాట్ఫామ్ మీదకెళ్తారు. డైస్ వేస్తే రెడ్ వస్తుంది. విష్ణు ఔట్. కల్లో కూడా అనుకోలేదండి అని తేజ అంటే, నేను ఇలా పట్టుకోవడమా అని రోహిణి అంటారు. బిగ్ బాస్ నా కల నెరవేరింది అని తేజ అంటారు. తేజ చుక్కలు లెక్క పెట్టండి అంటే, చుక్కలు కనబడుతున్నాయి బిగ్ బాస్. తేజ 4 అని అంటారు. అమ్మాయిల పేరు చెప్తారు. బజార్ మోగుతుంది. రోహిణి ప్లాట్ఫామ్ నుంచి దిగిపోతుంది. లాస్ట్ వరకు ప్లాట్ఫామ్ మీద తేజ ఉంటారు. బిగ్ బాస్ క్రమ క్రమ ప్రకారం చెప్పండి ఎవరెవరు మొదట దిగారా అని బిగ్ బాస్ అనౌన్స్ చేస్తే గౌతమ్ చెప్తారు. చివరి వరకు తేజ ఉంటారు. 10-50 మార్క్స్ వస్తాయి. తేజకి 50 మార్క్స్ వస్తాయి. సాయంత్రం 6:15 ఆటో ఆటోతో గేట్ తెరుచుకొని విశ్వక్ సేన్ గారు లోపలికొస్తారు. అందరూ వచ్చి హగ్ చేసుకుంటారు. నువ్వు కంటెస్టెంట్ అని విశ్వక్ గారు అంటే, మీరు మెకానిక్ రాకీ అంటారు. సాయంత్రం 6:30 ఒక వారం చూస్తా, ఒక వారం గ్యాప్ ఇస్తా. ఒక వారం ముందు ఎవరినో చూసి సిగ్గుపడతారు. మళ్ళీ ఒక వారం తర్వాత ఎవరినో చూసి సిగ్గుపడతారు. అందుకే కమెంట్ చేయట్లేదు అని విశ్వక్ సేన్ గారు అంటారు. మీరు తీసుకొచ్చిన ఫుడ్ స్టోర్ రూమ్‌లో ఉంది అని బిగ్ బాస్ అంటే అందరూ వెళ్ళి తీసుకొస్తారు. అన్నీ మా అమ్మే చేసిందని విశ్వక్ గారు అంటే, మీ అమ్మగారి పేరు అని విష్ణు అడుగుతుంది. దుర్గమ్మ అంటే, దుర్గమ్మ గారు పెద్ద థ్యాంక్స్ అని అందరూ చెప్తారు. మీ కిచెన్ టైం పెంచే అవకాశం నాకు ఇచ్చారు. అరగంట నుంచి 2 గంటల వరకు అని చెప్తారు. అయితే మేము ఏం చేయాలంటే, మీరు రేపు నా సినిమా రిలీజ్ ఉంది. మీరు నా సినిమాకి టికెట్లు అమ్మాలని విశ్వక్ సేన్ గారు అంటారు. ఏంటి స్టోరీ ఆటో రాకీ అని అవినాష్ అడిగితే, మలక్పేటలో మెకానిక్ స్టోరీ అంటారు. బూటకాలతో తన్నితే ఉత్తికాలు బయటకొస్తాయని విశ్వక్ గారంటే, అది ఎక్కడ ఇరుక్కుపోయిందని తేజ అంటే, అదే చెప్పాలి అంటారు. ఈ పని బాగుంది బ్రో. మీకు బయట మ్యూజిక్, లోపల మ్యూజిక్ అని పృథ్వీతో అంటారు. అది మీరు ఫోల్ డాన్స్ వేయాలని తేజత అంటే అవినాష్, తేజ ఇద్దరు చేయి వేయిరా సాంగ్ వస్తే ఇద్దరు డాన్స్ చక్కగా వేస్తారు. సాయంత్రం 6:45 రోహిణి, అవినాష్, విశ్వక్ గారు స్కిట్ చేస్తారు. చాలా కామెడీగా చాలా బాగా చేస్తారు. విశ్వక్ సేన్ గారు టీ షర్ట్ని అవినాష్ అడిగితే విశ్వక్ గారు తీసిచ్చేస్తారు. 2 గంటల కిచెన్ టైం పెరుగుతుంది. రాత్రి 7:30 బిగ్ బాస్ హౌస్లో అందరితో డ్యాన్స్ వేసి విశ్వక్ సేన్ గారు ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతారండి. చాలా బాగుంది స్కిట్. బాయ్ అండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి.